హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం బగారాకు 3 లవంగాలు వేసుకున్నాను. అవి కాస్త వేగాక అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి కొంచెం వేగాక అందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. రెండు టమాటా ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. చాలా వరకు ఎగ్ కర్రీ ఆనియన్తో చేసుకుంటారు. టమాటా కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ మధ్యలో వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి మంచిగా పడుతుంది. అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. నేనైతే వీక్లీ ట్వైస్ చేస్తుంటాను. ఎగ్ కర్రీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం. అల్లం వేసేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. ఎగ్ కర్రీలోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 3 కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్ వేసిన వెంటనే కలపకూడదు. కాసేపు మూత పెట్టి ఉంచేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. మసాలా అంతా కలిసేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి. చివరగా మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసేయాలి. చూసారు కదా, ఫైనల్లీ ఈ టెక్స్చర్లో అయితే వచ్చింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.